అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. వావ్, కూర మాత్రం అదిరిపోయింది. చాలా చాలా టేస్టీ అయిన కూర. మీకు చూస్తుంటేనే తెలిసిపోతుంది కదా, నేను ఇలా కలుపుతుంటేనే తెలిసిపోతుంది. వంకాయ టమాటో కర్రీ. వంకాయ, ఉల్లిపాయలు, టమాటోలు వేస్ట్ చేశాను. ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్ట్ చేశాను. సూపర్బ్ వచ్చింది. సూపర్బ్. ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడే నేను గ్రైండ్ చేసి వేసిందేమో సూపర్బ్ వస్తుంది. ఎక్కువ కొత్తిమీర వేసుకోండి, కరివేపాకు వేసుకోండి. సూపర్బ్ ఉంది. నేను వేసిన పౌడర్స్ అన్నీ వేసుకోండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. లాస్ట్లో మాత్రం గరం మసాలా టచ్ ఇవ్వండి. అప్పుడే కూరకి చాలా చాలా టేస్ట్ వస్తుంది. ఎంత గరం మసాలా టచ్ ఇస్తే అంత బాగుంటుంది. అలాగే జీలకర్ర ధనియాల పొడి కూడా వేసేసుకోండి. తగినంత ఉప్పు కారం నేను ఇందాకనే వేసేసాను. లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకోండి. సూపర్బ్ ఉంటుంది. చపాతీలోకి బాగుంటుంది, రోటీలోకి బాగుంటుంది, పుల్కాలోకి బాగుంటుంది, అన్నంలోకి అయితే బాగుంటుంది. ఇంకా అన్నంలోకి అయితే చెప్పక్కర్లేదు. రైస్ ఐటమ్స్కి అయితే ఇంకా పర్ఫెక్ట్ అనుకోండి, అంత బాగుంటుంది. వంకాయ టమాటో కర్రీ అనేది చాలా ఫేమస్. నేను తెల్ల వంకాయలతో చేసేసాను. సూపర్బ్ అంటే ఆ గ్రేవీనెస్ మీకు తెలిసిపోతుంది కదా, చూస్తుంటేనే మీకు తెలిసిపోతుంది కదా, మీకు నోరు ఊరుతుంది కదా. ఇంకెందుకు ఆలస్యం, తప్పకుండా చేసుకోండి. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దు. చూడండి ఎంత టేస్టీగా ఉందో. సూపర్బ్ కూర కదా, నిజంగా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు పెద్దలు ఎవరు వదిలిపెట్టరు. చపాతీలో ఒక్కొక్కటి ఇలా నంచుకొని తింటుంటే మాత్రం సూపర్బ్ ఉంటుంది. అలాగే అన్నంలో కలుపుకొని తింటే ఇంకా చెప్పక్కర్లేదు, అంత టేస్టీగానే ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి, నాకు వ్యూస్ పెంచండి, సబ్స్క్రైబర్స్ని పెంచండి. ఇంకా నేను ఇంకేం అడగదలుచుకోలేదు. మీకే తెలుసు నా ఛానల్ని ఏం చేయాలో. సో చేస్తారని అనుకుంటున్నాను. కామెంట్ బాక్స్లో మాత్రం పెట్టండి మీరు చేసుకున్నట్టు. అలాగే ఇన్స్టాగ్రామ్లో పాటలు పాడుతున్నాను, ఫాలో అవ్వండి. ఇంత మంచి టేస్టీ అయిన కూర మాత్రం వదులుకోవద్దు. నేను ఎలా చేశానో షార్ట్ వీడియో నేను మీకు పంపిస్తాను, తప్పకుండా చూడండి, చేసుకోండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. విపరీతంగా టేస్టీగా ఉంటుంది వంకాయ టమాటో కర్రీ. బాయ్ అండి.